ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు మరియు తాండూరు నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు. నేటి ముఖ్యాంశాలు: తాండూరులో ఘనంగా దసరా వేడుకలు. హిందూ దేవాలయాల అభివృద్ధికి కృషి మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి. హిందూ ఉత్సవ కమిటీకి హామీలు మాత్రమేనా? బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్ స్వల్ప గొడవ. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరులో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాళికాదేవి దేవాలయంలో ఉదయం బలిదానం, పల్లకీ సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. నవరాత్రుల్లో భాగంగా పూజలో ఉన్న వస్తువులను అమ్మవారి దేవాలయం ప్రాంగణంలో బలిదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జరగనా పాత తాండూరులోని ప్రముఖ దేవాలయం భవానీ మాత భువనమ్మ దేవాలయంలో ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గనులు భూగర్భ శాఖ మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి తాండూరు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని జుంటుపల్లి, నీలపల్లి తదితర ప్రాంతాల్లో గల దేవాలయాలకు అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. హిందూ ఉత్సవ కమిటీ అడిగిన 2 ఎకరాలు మరియు 25 లక్షల నిధులను మంజూరు చేశామని తెలిపారు. అనంతరం పాలపిట్టెను వదిలి రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి దీవెనలు తాండూరు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ సప్నా పరిమల్ గుప్తా మాట్లాడుతూ ఈ పండుగ సందర్భంగా హిందువులంతా ఏకం కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, వైస్ చైర్మన్ దీపా నరసింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ గద్దె వీణా శ్రీనివాచారి, హిందూ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి పట్లోల నరసింహులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, కౌన్సిలర్స్, సీనియర్ నాయకులు కర్ణం పురుషోత్తమరావు, విశ్వనాథ్ గౌడ్, లక్ష్మారెడ్డి, నీరజాబాల్ రెడ్డి, శోభారాణి, విఠల్ నాయక్, రాజ్ కుమార్, రవి గౌడ్, ప్రవీణ్ కుమార్ గౌడ్ తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు. భక్తులు ఉంటారు కాబట్టి అటు కర్ణాటక నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి నీలపల్లి కానీ అదేవిధంగా జుంటుపల్లి కానీ అన్ని మందిరాల్లో కూడా పెద్ద ఎత్తున నిధులిచ్చి మరి అభివృద్ధి చేసుకోవడం కూడా జరిగింది. మరి దాన్ని కూడా పెద్ద ఎత్తున ఇంకా 2 కాదు ఇంకా ఇదే కార్యక్రమం తీసుకున్న ల్యాండ్ చాలా ఉన్నది. మొన్ననే మరి ఏదైతే పెద్ద మార్కెట్ కూడా అక్కడ ల్యాండ్ ఇవ్వడం కూడా జరిగింది. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అక్కడనే జరుగుతున్నాయి కాబట్టి ల్యాండ్స్ అన్ని కూడా అక్కడ అలాట్ చేయడం జరిగింది. మరి 2 ఎకరాలు కాకుండా ఇంకా కూడా ఎక్కువ చేయడానికి కూడా తప్పగా మంత్రిగా మీ అందరూ కూడా సహకరిస్తామని చెప్పుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మనమంతా కూడా హిందువులు అందరం కలిసి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా సంతోషంగా చేసుకుంటున్నాం. కాబట్టి అభివృద్ధి పరంగా కూడా ఈ తాండూరు కూడా పెద్ద ఎత్తున కొంతమంది ఇప్పుడు ఊళ్ళో గురించి చెప్పాలని చెప్తున్నాం. ఎందుకంటే కోరుతున్నాను కాబట్టి ఎక్కువ చెప్పకుండా మన భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ మందిరాలు ఉన్నా అక్కడ అన్ని వసతులు, నీటి వసతులు కానీ, రోడ్ల వసతులు కానీ అందరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూపాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. తప్పకుండా చేస్తామని చెప్పుకుంటూ ఆలస్యం అయిపోయింది.
మరి కార్యక్రమాలు చేసుకోవాలి. మళ్ళీ మీరు ఇళ్ళలో కూడా మరి పూజ కార్యక్రమాలు చేసుకొని మరి అందరూ కూడా జమ్మి పెట్టుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి తప్పకుండా మరి మీరు ఇప్పటిదాకా ఎవరైతే అన్ని పార్టీల వాళ్ళు మరి ఏదైతే చెప్పినారో దాని ముందు చేస్తామో మీకు హామీ ఇస్తున్నా. ల్యాండ్ విషయంలో కానీ మరి హిందూస్థాన్ కమిటీ వాళ్ళు ముందుకొచ్చి దానికి నిధులు కూడా చాలా ఉన్నాయి. మరి 8 నిధులైన ఏళ్ళకి మేము ముందుంటామని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు. జై తెలంగాణ. సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు, హిందూ ఉత్సవ సమితి అధ్యక్ష కార్యదర్శులకు, వాళ్ళ కమిటీ సభ్యులకు మరియు వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు ఇక్కడ విచ్చేసిన తాండూరు పుర ప్రముఖులకు, అదేవిధంగా వివిధ కుల సంఘాలకు మరియు పెద్దలకు, అన్నలకు, తమ్ముళ్లకు, అమ్మలకు, అక్కలకు, యువతకు, పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విజయదశమి సందర్భంగా ఆ అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలిసిమెలిసి ఉండే విధంగా అమ్మవారి దీవెనలు మన ప్రతి కుటుంబం పైన ఉండాలి. అదేవిధంగా మంచి వర్షాలు పడి, మంచి పంటలు పడి రైతులందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా, వ్యాపారస్తులకు మంచి వ్యాపారం జరిగి వాళ్ళకి మంచి ఆదాయం వచ్చే విధంగా, పిల్లలకు మంచి చదువు వచ్చే విధంగా, ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు వచ్చే విధంగా, ప్రతి ఒక్కరూ వారి వృత్తిలో అభ్యున్నతి పొందే విధంగా ఆ అమ్మవారి దీవెనలు తాండూరు ప్రజలందరిపైన ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ, మరి అదేవిధంగా ఈరోజు తాండూరు నియోజకవర్గంలో మీకు అందరికీ కూడా తెలుసు, గత 5 సంవత్సరాల్లో మరి మొదటి 3 సంవత్సరాలు మనము ఏం పెద్దగా చేసుకోలేకపోయినాం. దానికి కారణం మరి కోవిడ్, అదేవిధంగా ఎన్నికలు ఉండడం వల్ల 3 సంవత్సరాలు మనకు కాలం వృధా అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ గత 2 సంవత్సరాల్లో మరి గతంలో ఎన్నడూ లేని విధంగా మహేంద్రన్న మంత్రిగా ఉన్నప్పుడు మరి చాలా నిధులు తీసుకొచ్చి మరి ఎంతో అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మరి పెద్ద ఎత్తున తాండూరు నియోజకవర్గంలో గతం ఎన్నడూ లేని విధంగా మరి పెద్ద ఎత్తున నిధులను తీసుకొచ్చి మరి ఆ నిధులతో మరి అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు మరి న్యాయం చేయడం జరిగింది. ఈరోజు చూసినట్టయితే తాండూరులో ప్రతి గ్రామానికి, ప్రతి వాడకు, తాండూరు పట్టణంలో కూడా ప్రతి వార్డుకి కూడా మరి పెద్ద ఎత్తున నిధులను తీసుకొని రావడం జరిగింది. అతి తక్కువ సమయంలో కేవలం 2 సంవత్సరాల్లో 1679 కోట్ల రూపాయలను తీసుకొచ్చి తాండూరు అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మీరు గమనించినట్టయితే మరి తాండూరు పట్టణంలో చాలా పనులు ఆల్రెడీ ఫినిష్ అయినాయి. మరి ఇంకా కొన్ని పనులు మరి ఆన్ గోయింగ్ ఉన్నాయి, ఇంకా కొన్ని ప్రారంభ దిశలో ఉన్నాయి. తప్పకుండా మరి మేమందరం కూడా వేదిక పైన ఉన్న నాయకులందరం కూడా మరి ప్రాంతాభివృద్ధి కోసం, అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసమే మేమందరం కూడా కృషి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు గమనించాల్సిన ముఖ్యమైన ఇంకో విషయం ఏంటంటే తాండూరు నియోజకవర్గంలో ఉన్న ఆలయాలు, ఏకాంబరి ఆలయానికి 1.5 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంబరామేశ్వరుని ఆలయానికి 1 కోటి రూపాయలు, జుంటుపల్లి రామస్వామి ఆలయానికి 1 కోటి రూపాయలు, మరి కొట్లాపూర్ ఎల్లమ్మ టెంపుల్ కావచ్చు, దావతి పద్మేశ్వర గుడి కావచ్చు, ఈ విధంగా ప్రతి మన కాళికాదేవి గుడి కావచ్చు, పోట్లి మహారాజ్ టెంపుల్ కావచ్చు, మన కోటేశ్వర ఆలయం కావచ్చు, ఇలా ప్రతి ఆలయానికి కూడా వాటి అభివృద్ధి కోసం మరి నిధులను తీసుకొని రావడం జరిగింది. ఆల్రెడీ టెండర్లు కూడా పూర్తయిన విషయం, కొన్ని ఆలయాలకు టెండర్లు కూడా పూర్తయిన విషయాన్ని నేను ఈ సందర్భంగా మరి హిందూ బాంధవులకు అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవేదో చెప్పుడు మాటలు కాదు, మరి లెక్కలతో సహా, జియోలతో సహా, శాంక్షన్ కాపీలతో సహా కూడా మరి మొన్ననే పాత్రికేయ మిత్రుల సమక్షంలో మరి రిలీజ్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా హిందూ ఉత్సవ సమితికి కూడా మరి నేను కూడా 25 లక్షల రూపాయలు, ఎమ్మెల్సీ గారు కూడా 25 లక్షల రూపాయలు మరి ప్రొసీడింగ్ కాపీ కూడా రావడం జరిగింది. త్వరలోనే మరి కోడ్ ఉండడం వల్ల అక్కడ పనులు ప్రారంభం కాలే. మరి తప్పకుండా ఇవి ఆల్రెడీ శాంక్షన్ అయిపోయిన పనులు కాబట్టి మనకు ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఆ పనులు ప్రారంభమై మనకు వచ్చే దసరా పండుగ మనము తప్పకుండా ఆ జాగలో చేసుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా తప్పకుండా ఆలస్యమైన మాట వాస్తవం,
దానికి కారణాలు ఈ 2 సంవత్సరాలు కరోనా అనేది ఎవరు కూడా ఊహించలేరు. అది దానివల్లనే ఆర్థిక సంక్షోభం ఉండడం వల్ల, ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల లేట్ అయిన మాట వాస్తవం. కాకపోతే లేటెస్ట్ గా తాండూరుకి కావలసిన ప్రతి పనిని కూడా ఈ రోజు సాధించడమని చెప్పి నేను ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా రాబోయే సంవత్సరంన్నర కాలంలో మరి తాండూరు పట్టణం అంగరంగ వైభవంగా తాండూరు పట్టణం, తాండూరు గ్రామాలు కూడా మరి గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి చూడబోతా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో తాండూరు ఒక సమస్య లేని ప్రాంతంగా, ఒక కాలుష్య రహిత తాండూరుగా మనము చూడబోతున్నామని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మేమందరం కూడా ఒకటే నిబద్ధతతోని, ఒకే పట్టుదలతోని మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా మరి తాండూరు ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కమ్యూనిటీ అందరికీ కూడా న్యాయం చేస్తూ, ప్రతి ఒక్కరిని కూడా సమన్వయపరుస్తూ మరి గత 5 సంవత్సరాల నుంచి మేము తీసుకెళ్ళాం. మరి భవిష్యత్తులో కూడా తప్పకుండా ఇదే విధంగా తాండూరు అభ్యున్నతి కోసం, తాండూరు ప్రజల శ్రేయస్సు కోసం, సంక్షేమం కోసం మేమందరం కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తూ, మరి మళ్ళొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని ఏదైతే ఉందో ఆ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించే విధంగా చాలా గొప్పగా విశాల దృక్పథంతో మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి తరుణం ఇది. అనేక రకాలైనటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ విధానాలు రకరకాల నిండు మనసుతోటి చాలా ఉత్సాహంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క హిందూ ఉత్సవ కేంద్ర సమితి వాళ్ళందరూ కూడా ఈ వివిధ పార్టీలని, రాజకీయ పక్షాలని, అన్ని సామాజిక వర్గాలన్నీ కూడా ఇక్కడ ఆహ్వానించి ఈ యొక్క అందరూ కూడా సమిష్టిగా ఇంత గొప్పగా జరుపుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరూ కూడా మరోసారి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ సమావేశం ప్రవేశపెట్టినందుకు వేదిక మీద రాష్ట్ర గౌరవ మంత్రులు మహేందర్ రెడ్డి గారికి, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, రవిగౌడ్ గారికి, సంపత్ గారికి, రాజగౌడ్ గారికి, విశ్వనాథ్ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వారికి వీరందరూ కూడా అభినందనలు తెలుపుకుంటూ, ఈరోజు చెడుపై మంచి గెలవడం, దీని అందరం కూడా సోదర భావంతో ఒక మంచి కార్యక్రమం చేయడం మనకు అందరూ కూడా సంతోషకరమైన విషయం. మీకందరూ కూడా తాండూరు ప్రజలకు అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉత్సవ కమిటీ సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం. తాండూరుపై ఎల్ల వేదగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి తాండూరులో అన్ని రకాలుగా తాండూరు అభివృద్ధి కావాలి. అటు విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, మరి రవాణా రంగంలో కానీ అన్ని రంగాల్లో తాండూరు అభివృద్ధి కావాలి. ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి తాండూరు ప్రజలందరూ కూడా తెలుసు, మరి మనం వినాయక చవితి ఉత్సవ సమితి, మా ఉత్సవ సమితి గత 3 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ, మరి అటు దసరా కానీ, శివాజీ జయంతి కానీ, మరి వినాయక నిమజ్జనం కానీ ఇలాంటి కార్యక్రమాలు, చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ యువకులకు అందరికీ సహకారం ఇచ్చుకుంటూ ఈ యొక్క ఉత్సవ సమితి మంచిగా పనిచేస్తుంది. కాబట్టి కమిటీ సభ్యులందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు చెప్తూ, మరి ముఖ్యంగా మీ అందరూ కూడా తెలుసు, మరి మొన్న వినాయక చవితి అప్పుడు మరి తాండూరు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, మరి ఎస్పీ గారు కానీ, జిల్లా ఎస్పీ గారు మరి తాండూరులో డీజే పెట్టనీయమంటే మరి ఆ రోజు 10 బండ్లు పట్టుకుంటే కూడా మరి అప్పటికప్పుడే మా ఎమ్మెల్యే గారు, మంత్రి గారు కలిసి ఆ బండ్లు కూడా ఇప్పించిన సంగతి కూడా ఈ సందర్భంగా యువకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మేమందరం కూడా తాండూరు ప్రజల కోసం పనిచేసే వ్యక్తులం, తాండూరు అభివృద్ధి కోరే వ్యక్తులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా మరి మహేందర్ రెడ్డి గారు గతంలో 2 ఎకరాల స్థలం హిందూ ఉత్సవ సమితికి ఇచ్చిన సంగతి మీ అందరూ కూడా తెలుసు. మరి అక్కడ అంతా కూడా అక్కడ ఉన్న పొలాన్ని కూడా తీసుకుపోయి తాండూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఎక్కడైతే అభివృద్ధి అవసరం ఉన్నదో అక్కడ అభివృద్ధి చేసుకున్న సంగతి కూడా మనందరూ కూడా తెలుసు. మరి అదేవిధంగా ఆ స్థలంలో మరి హిందూ ఉత్సవ సమితి యొక్క కాంపౌండ్ వాళ్ళు నిర్మించడానికి మరి మీ అందరూ కూడా తెలవాల్సిన అవసరం ఉన్నది. మరి దాదాపు 25 లక్షల రూపాయలు శాంక్షన్ జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుతూ, అందరూ కూడా మీ యొక్క ఆశీర్వాదాలతో
అభినందనలు తెలపాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది. ఎన్నికల కోర్టులో కానీ ఇంకా చాలా విషయాలు చెప్పలేకపోతున్నాం. మరి మంత్రి గారు కూడా మరి ఆ స్థలానికి 20 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పిన సంగతి కూడా మీ అందరూ కూడా తెలుసు. మరి మీరందరూ కూడా వస్తున్న ఈరోజు దేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. దేశ భద్రత వెళ్ళిపోయింది. మరి కేంద్ర ప్రభుత్వం మరి అనేక రకాల మరి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి హిందూ ధర్మాన్ని కాపాడడానికే మరి అనేక రకాల ప్రయత్నం చేస్తున్న సంగతి మీరందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. కొంతమంది వ్యక్తులు మరి సనాతన ధర్మాన్ని అంతం చేస్తామంటారు. సనాతన ధర్మాన్ని అంతం చేసే మొనగాడు ఎవరు కూడా ఉండలేడని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. దయచేసి యువకులందరూ కూడా ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా ఆలోచన చేయాలి. భారతదేశం కోసం పనిచేయాలి, మన హిందువుల కోసం పనిచేయాలి, దేశ అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియదు. ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు అనేక వ్యక్తులు శక్తులు ఈ యొక్క దేశాన్ని చిన్న విన్నం చేయడానికే అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా కట్టడి చేయాల్సిన బాధ్యత భారతదేశ ప్రజలది, మనది, మన తాండూరు ప్రజలని ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. మీరు చూసినట్లయితే మన భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల కంటే భారతదేశం ఈరోజు అతి వేగంగా అభివృద్ధి చెందిన సంగతి కూడా మీ అందరూ కూడా తెలుసు. మరి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అది ఇంకా అతి వేగం. మరి తాండూరు పట్టణంలో మనకు నర్సింగ్ కాలేజ్ రావడం ఆ అమ్మవారి పుణ్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేస్తున్నాము. మరి యువకుల కోసం ITI కాలేజ్ తీసుకురావడం, మరి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ITI కాలేజ్ కూడా తీసుకురావడం జరిగింది. యువకులందరూ కూడా ఆలోచన చేయండి, యువకులందరూ కూడా ఆలోచన చేయాలి. తాండూరు అభివృద్ధి కోసం అందరం కూడా సహకరించాలి. తాండూరు అభివృద్ధి కోసం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. అంతేగాని మనము రాజకీయాలు విద్వేషాలు అవి రెచ్చగొట్టే అవసరం. మన మహేంద్రన్న గారికి అలాగే వేదిక పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ అలాగే వివిధ ఎమ్మెల్యే రోహితన్న గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వివిధ కుల సంఘాల పెట్టుకుంటున్నాను. శమీ శమీయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం. అంటే ఈరోజు శమీ వృక్షం అంటే జంబి చెట్టు. మన జంబి చెట్టుకు పూజ చేసుకొని ఈరోజు ఒకరికొకరు ఆ జంబి ఆకుల్ని ఇచ్చి పుచ్చుకుంటాం. ఆ వృక్షానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ వృక్షం వల్లే మన పూర్వంలో పాండవులు కౌరవులపైన విజయం సాధించినప్పుడు వాళ్ళు అజ్ఞాతవాసంలో వెళ్ళినప్పుడు వారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ వృక్షానికి పూజ చేసి వెళ్ళడం వల్ల వాళ్ళు కౌరవులపై విజయం సాధించారు. అలాగే దేవతలు పాల సముద్రం మదనం చేసినప్పుడు అమృతం చిందించింది కూడా ఇదే రోజు. అలాగే రావణుడు సంహారం చేసింది కూడా రాముడికి విజయం సాధించింది ఇదే రోజు. అలాగే మహిషాసుర మర్దినిగా అమ్మవారి 9 రోజులు అవతరించి మహిషాసురుని చంపిన రోజు కూడా ఇదే. అంటే ఈ రోజు ఏది చేసినా విజయం సాధిస్తాం, విజయానికి ప్రతీక ఈ విజయదశమి అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే జమ్మి చెట్టుకి ఇదే ప్రత్యేకత కాకుండా ఇంకా సైంటిఫిక్గా కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. జమ్మి చెట్టు ఆకులని ఎన్నో ఆయుర్వేద మన మెడిసిన్స్గా యూజ్ చేస్తూ ముఖ్యంగా క్యాన్సర్ నివారణగా ఈ జమ్మి చెట్టు ఆకులకి యూజ్ చేస్తారు. ఇది చాలా ముఖ్యంగా ఇది వాడతారు కాబట్టి ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ వృక్షానికి ఈరోజు ఒక్కరోజు ఒక జమ్మి వృక్షాన్ని అన్ని చెట్లతో పాటు ఇది కూడా పెంచుకోవాలి. రోజు తులసి మొక్కకు ఎలా పూజ చేస్తామో ఈ వృక్షానికి కూడా మనమందరం పూజ చేయాలని చెప్పేసి మరొకసారి ఇక్కడ విచ్చేసిన బంధువులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే మన ఈ దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ప్రెసిడెంట్ అయిన తర్వాత వినాయక చవితి ఉత్సవాలు కానీ దసరా నవరాత్రి ఉత్సవాలు కానీ అతిపెద్ద ఎత్తున చాలా
నిధులు వెచ్చించి చాలా నిధులతో కూడుకున్న పని ఇవన్నీ. ఇలాంటివన్నీ కూడా మేము ముందుండి గత 4 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయించడం జరుగుతుంది. దీనికి సహకరించిన మా మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా హిందూత్సవ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎంతో చురుగ్గా ఉండి నరసింహన్న గారు కానీ పాండ్యన్న గారు కానీ వీళ్ళందరూ ఈ ముందుండి అన్ని కార్యక్రమాలు ఎంతో ఘన విజయం సాధించేలాగా చేస్తున్నందుకు హిందూ ఉత్సవ కమిటీ యాజమాన్యానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఆ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని హిందూ సమితి తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు పైలట్ వెంకటరెడ్డి గారు మరి ఇప్పుడు స్టేషన్ ఇస్తే పాలకులను వేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఇప్పుడు నరసింహన తమ్ముడు లేదు. దూరం ఉంటే చాలా బాగుంటుంది. అందరూ కాస్త దూరం ఉండండి. సెమి పూజ అక్కడ కుల సంఘాల ద్వారా సెమి పూజ కార్యక్రమం నిర్వహించుకోవాల్సిందిగా కుల సంఘ ప్రజలందరూ కూడా కోరుతున్నాను. దసరా పండుగ శుభం. హిందూ సమితి తరఫున పేరు పేరున ప్రతి హిందూ సోదరులకు ప్రతి ఒక్కరు కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ కాస్త దూరం ఉండండి. అందరూ కాస్త దూరం ఉండండి. జై శ్రీరామ్. అందరూ కాస్త దగ్గరికి వెళ్ళొద్దు దయచేసి. పాత తాండూరులోని ప్రముఖ దేవాలయం భువనమ్మ దేవాలయం దగ్గర దసరా ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు హిందూ ఉత్సవ కమిటీకి 25 లక్షలు 2 ఎకరాలు ఇవ్వడం జరుగుతున్నదని అనడంతో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్ జోక్యం చేసుకుంటూ మీరు హామీలు మాత్రమే ఇస్తారా, ఎక్కడుంది 2 ఎకరాలు, ఎక్కడున్నాయి 25 లక్షలు అని నిలదీశారు. దీంతో హిందూ ఉత్సవ కమిటీ మరియు కొందరు నాయకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. హిందూ ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు రాజుగౌడ్ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదు, అందరం కలిసికట్టుగా ఉండాలని, గత నెల 7వ తేదీన ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగిందని, 2 ఎకరాలు మరియు 25 లక్షల నిధులను కూడా మంజూరు చేశామని ప్రొసీడింగ్ చూపించారు. అయినా గొడవ సద్దుమణగకపోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ సర్వే నంబర్ 52 వెంకటేశ్వర దేవాలయం పక్కన డబుల్ బెడ్రూమ్ల ప్రాంతంలో కొందరు ఎన్నికల కోడ్ ఉండగానే కబ్జాకు యత్నించారని, ఒక హిందూ దేవాలయం హిందూ సంస్థ పక్కన ఇతర మతస్థులకు ఎలా కేటాయిస్తారని, మరో వర్గం వారు కబ్జాకు దిగితే మనవారు ఎందుకు ఊరుకున్నారని వాదించారు. అక్కడ హిందువులకు మాత్రమే కేటాయించాలని, కబ్జాను అడ్డుకోవాలని అధికారులు నాయకులు ఈ విషయంలో చొరవ చూపాలని కోరారు. ఇదే విషయంలో బీజేపీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కబ్జాకు గురైన స్థలంలో ఉన్న ఫినిషింగ్ పోల్లను వెంటనే తొలగించాలని కోరారు. ఎలాంటి చెప్తున్నారు ఇవన్నీ విన్నాం మేము కూడా. హిందూస్తా కమిటీ ఏమైనా Thank you.
గాని ఇంకా ఏ యువకుడు గాని ఇంకా ఎవరన్నా గాని వాళ్లకు నేను ఈ సందర్భంగా నేను ఏం చెప్పినంటే 25 లక్షల రూపాయల ప్రొసీడింగ్ వచ్చింది అని చెప్పిన. అయితే అది మా చేతికి ముట్టలేదు, మాకు తెలియదు అని చెప్పేసి మా ప్రొసీడింగ్ నంబర్ కూడా చదువుతా, అందరు కూడా రాసుకొని ఎట్లా కొట్టాలి. ప్రొసీడింగ్ నంబర్ 301 DMFT ఫండ్ తాండూర్ 2023 అంటే ఈ గత నెల 7 తారీఖు రోజు ఈ ప్రొసీడింగ్ వచ్చింది. మరి 25 లక్షల రూపాయలు కన్స్ట్రక్షన్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ హిందూ ఉత్సవ సమితి ఆఫ్ తాండూర్ అని చెప్పేసి 25 లక్షల రూపాయల ప్రొసీడింగ్ ఇది ఉన్నది. పెద్ద మనిషి ముందర పెడుతున్నా, పెద్ద మనిషి దీనికి అప్రూవ్ ఇచ్చిండు DMFT కమిటీకి, పెద్ద మనిషి చైర్మన్ ఆయనకి అప్పగిస్తున్నా. ఆయన చెప్తాడు దయచేసి ఎవరు కూడా ఇక్కడ బాధపడే అవసరం లేదు, నేను కూడా కట్టర్ హిందూనే కాబట్టి ఎలక్షన్ అనేది పక్కలేడానికి ప్రార్థన మందిరం గుడి పక్కలే 60 ఫీట్లు కూడా లేదు. ఆడ గుడి పక్కన కబ్జా చేసి అన్యమత ప్రార్థన స్థలం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి దీనికి ఏ పార్టీ వాళ్ళు కూడా, ఏ నాయకుడు కూడా దానికి సపోర్ట్ చేస్తే దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దు. రేపటి నాటికి ఖచ్చితంగా కమ్యూనల్ ఇష్యూస్ అవుతాయి. మనం ఏదో ఈ రోజు మన స్వార్థాని కోసం చూసుకుంటే రేపు ఖచ్చితంగా కమ్యూనల్ ఇష్యూస్ అయ్యే ఆస్కారం ఉంటుంది. మరి అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలు చూస్తున్నాం, గత కొన్ని సంవత్సరాల నుంచి మనకు హిందువులకు 5 ఎకరాలు అడిగినాం. మహేందర్ రెడ్డి మాట్లాడుతున్నాం, పోతున్నాం, ఇక్కడ మాట్లాడుతున్నాం, హామీలు ఇస్తున్నాం, పోతున్నాం తప్ప ఏ ఒక్క పని కూడా మన హిందువులకు సంబంధించింది ఏ ఒక్క పని కూడా కాదు. ఈరోజు మాట్లాడడానికి వస్తే అర్థం చేసుకున్నాలే అనేది పక్కలేడానికి ప్రార్థన మందిరం గుడి పక్కలే 60 ఫీట్లు కూడా లేదు. ఆడ గుడి పక్కన కబ్జా చేసి అన్యమత ప్రార్థన స్థలం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి దీనికి ఏ పార్టీ వాళ్ళు కూడా, ఏ నాయకుడు కూడా దానికి సపోర్ట్ చేస్తే దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దు. రేపటి నాటికి ఖచ్చితంగా కమ్యూనల్ ఇష్యూస్ అవుతాయి. మనం ఏదో ఈ రోజు మన స్వార్థాని కోసం చూసుకుంటే రేపు ఖచ్చితంగా కమ్యూనల్ ఇష్యూస్ అయ్యే ఆస్కారం ఉంటుంది. మరి అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలు చూస్తున్నాం, గత కొన్ని సంవత్సరాల నుంచి మనకు హిందువులకు 5 ఎకరాలు అడిగినాం. మహేందర్ రెడ్డి మాట్లాడుతున్నాం, పోతున్నాం, ఇక్కడ మాట్లాడుతున్నాం, హామీలు ఇస్తున్నాం, పోతున్నాం తప్ప ఏ ఒక్క పని కూడా మన హిందువులకు సంబంధించింది ఏ ఒక్క పని కూడా కాదు. ఈరోజు మాట్లాడడానికి వస్తే అర్థం చేసుకున్నాలే. అందరికీ నమస్కారం. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో తాండూరు కేంద్రంలో హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి వెంకటేశ్వర దేవాలయానికి సంబంధించినటువంటి ప్రదేశానికి ఆనుకొని మొన్న కొంతమంది ఆ ప్రాంతాన్ని, ఆ జాగాలో వాళ్ళకు సంబంధించినటువంటి ప్రార్థనా మందిరమా లేకుంటే ఇంకేదా అనేటటువంటి విషయం తెలియదు, కానీ అది కావలసుకొని అక్కడ ఎంతో విలువైనటువంటి భూమిని ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి పర్మిషన్స్ లేకుండా దాన్ని కబ్జాకు తీసుకోవడం జరిగింది. ఇటు విషయమై ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు అందరూ తెలిసినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఆ ఫెన్సింగ్ ని తొలగించకపోగా అక్కడ అసలే చాలా రోజుల నుంచి తాండూరు అంటే ఒక సెన్సిటివ్ ప్రదేశంగా గుర్తిస్తున్నప్పుడు కూడా ఈ సమయంలో ఇక్కడ ఒక మంచి వాతావరణం నెలకొన్నది. గతంలో అనేక సంఘటనలు జరిగినప్పుడు కూడా హిందువులు, ముస్లింలు కలిసి వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. అనేక రకాలైనటువంటి మానవీయ కోణంలో హిందువులు, ముస్లింలు ఒకటే అనేటటువంటి వాతావరణంలో ఏ పండుగలు వచ్చినా, ఏ ఉత్సవాలు జరిగినా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితులలో ఇలాంటి ఒక సంఘటనలు జరుగుతూ ఉంటే ఇది మళ్లీ రాజకీయ కోణంలో అనేక రకాలైనటువంటి విషయాలకు దారితీసేదిగా ఉంది. కాబట్టి ఈరోజు సంబంధిత అధికారులకు, పోలీస్ అధికారులకు కానీ, రెవెన్యూ అధికారులకు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున ఏది ఏమైనా ఆ విషయం తక్షణమే స్పందించి అక్కడ ఎవరైతే ఆ సంఘటనకు పాల్పడిన వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రశాంతతని కాపాడాలి. హిందువులకు, ముస్లింలకు మధ్య ఉన్నటువంటి సోదర భావాన్ని పెంపొందించాలని చెప్పేసి ఎలాంటి
సంఘటనలు జరగకుండా అట్లాంటి అవకాశం ఇవ్వకుండా అధికారులు వెంబడే చొరవ తీసుకోవాలి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధానంగా ఎమ్మెల్యే గారు కూడా దాని విషయమై స్పందించి వెంబడే ఆ సమస్యను పరిష్కరించి ఎక్కడైతే హిందూ దేవాలయాలు ఉన్నాయో సమీప ప్రదేశంలో ఇతర మతస్థులకు సంబంధించినటువంటి ఇలాంటి కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకుండా దాన్ని ముందస్తు చర్యలుగా మీరందరూ కూడా ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విషయమై వెంబడే అధికారులు స్పందించి అక్కడ ఏర్పాటు చేసినట్టు ఏవైతే ఫెన్సింగ్ పోల్స్ ఉన్నాయో వాటిని తక్షణమే తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సోమవారం తాండూరు పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మనోహర్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో తాండూరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రంపల్లి రామదాస్, బషీరాబాద్ మాజీ బీఆర్ఎస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ శాంతిబాయి భర్త రాములు నాయక్, మాజీ ఎంపీటీసీ నరేష్ చౌహాన్, కొందరు సర్పంచులు మరియు యాలల మండలానికి చెందిన కొందరు మండల స్థాయి నాయకులు బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని, ఎవరికి భయపడేదే లేదని అన్నారు. బెదిరింపులు చేయడం పద్ధతి కాదని హెచ్చరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ, బెదిరింపులు చేయడం పద్ధతి కాదని, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు కొమ్ము గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, మీ అమ్మ వికారాబాద్ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి రాజీనామా చేస్తే మేము కూడా చేస్తాం, మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి పార్టీ మారారని అన్నారు. కార్యక్రమంలో బషీరాబాద్, యాలాల, తాండూరు పట్టణ నాయకులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. వారి బిడ్డలు కట్టబడుతున్నాము. సంపత్సరి గారు అదేవిధంగా శ్రీరామ్ గారిని కూడా కట్టబడి పార్టీలోకి ఆహ్వానం. చాలండి, పార్టీలో చేస్తున్నారు. వీడియోలు తీస్తున్నారు తర్వాత రేపు జరగబోయే నవంబర్ 30 నాడు నీవు చేసినటువంటి పనులకు తాండూరు ప్రజలు గుర్తు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి మాటలు మాట్లాడి తాండూరు ప్రజల మనసులను గాయపరచకు. దయచేసి వేదిక ద్వారా చివరికి చెప్తా ఉన్నాను. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను, నీవు చేసే అరాచకాలని, నీవు చేసే గుండాగిరిని మా ప్రజలపైన చూపించినట్లయితే, మా నాయకుల పైన చూపించినట్లయితే
నేను ఇక్కడ గాజులు పెట్టుకొని ఏమీ లేము, మంచితనానికి చాలా తక్కువ. మా రెండో కళ మూడో కళ తెలిస్తే, మా నిజమైన నుండి మా నిజ స్వరూపం తెలిస్తే మంచోళ్ళకి మాత్రం చాలా అంటే చాలా సిన్సియర్గా ఉంటాం. ఒక 32 సంవత్సరాల నుంచి ఒక చిన్న మచ్చ లేకుండా రాజకీయం చేసినాం, ఒక జడ్పీసీ చేసిన, ఈరోజు ఒక డీసీబీ చైర్మన్ చేసిన, ఒక చిన్న తెల్ల పేపర్ మీద ఒక చిన్న మచ్చ లేకుండా చేసినాం. రాజకీయం అంటే ఆ విధంగా చేసినాం, కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పని చేయలేము. మీరు బెదిరిస్తే మాత్రము గట్టిగా సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది పెట్టినా, ఏ చిన్న బెదిరింపులకు గురి చేసినా కానీ దానికి మాత్రం అన్ని విధాలా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలా. దాంట్లో ఎక్కడ కూడా వెంటనే చేసేది లేదు. చాలా మంచితనం ఎంత మంచిగా ఉంటామో మా చెడుతనాన్ని మాత్రం చూడలేవు. ఆ చెడు చూస్తే మాత్రం నువ్వు సహించవు, మీరు ఉండలేవు అని చెప్పి కూడా నేను లేదు కదా నేను చెప్తా ఉన్నాను. దయచేసి అవన్నీ బంద్ చేసుకో. నువ్వు చిన్న పిల్లగా బాబు కదా, మా రాజకీయ అనుభవం లేదు చేసి నీకు ఏ నాటిదానో ఏ దాంట్లో కూడా ఆ బెదిరింపులు బెదిరింపులు చేస్తే ఈడ సాగం లేదు. అప్పుడు ఇంతకుముందు ఏం చేసినామో ఎదురులో కానీ ఈ రోజు నుంచి మాత్రం నీకు అనవసరమైనటువంటి బెదిరింపులు మాత్రము మనం ఉండగా నేను సాగవు. దయచేసి అవన్నీ మర్చిపోయి ఇట్లా పెట్టుకో, ప్రశాంతంగా ఎలక్షన్ మనం మాట్లాడేటప్పుడు అవతలలో నిందించడం చేసి మనం ఏం చేసినాం, మనం ఎక్కడి నుంచి వచ్చినా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పార్టీలు మారాలంటే మనం ఎన్ని పార్టీలు మారినాం, ఏ పార్టీల నుంచి ఎన్ని పార్టీలు మారినామో గత 10 సంవత్సరాల నుంచి ఒక్కసారి నెరవేర్చుకోవాలి. చాలా మంది చెప్తారు టీఆర్పీ పార్టీ అనేది, మన పార్టీ దగ్గర టీఆర్పీ టీఆర్పీకి టీఆర్ఎస్ అవ్వదు, టీఆర్ఎస్ దగ్గర కాంగ్రెస్ అవ్వదు, కాంగ్రెస్ దగ్గర మళ్ళా టీఆర్ఎస్ అవ్వదు. పూర్వం ఒక పార్టీ మారినారు. నీకు ఇచ్చినటువంటి పార్టీ కూడా నీకేం తక్కువ చేయలేదు. ఎమ్మెల్యే తీర్మానం ఇచ్చింది, జిల్లా పార్టీ అధ్యక్షుడు చేసిండు, జడ్పీటీసీ కూడా మీ కుటుంబంలో మీ అమ్మగారికి అవకాశం ఇచ్చింది. మీకు అన్ని అవకాశాలు ఇచ్చిన తాండూరు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి తాండూరు ప్రజలను ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని గెలిపించిన తర్వాత కూడా తాండూరు ఆత్మగౌరవాన్ని బజార్లో అందరిలో అమ్ముకున్నట్లు అమ్ముడుపోయినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కష్టపడి వాళ్ళ సర్పంచులు వాళ్ళు చేసుకున్నప్పుడు అన్పార్లమెంటరీ వర్క్స్ నేను అనాలంటే చాలా అనొచ్చు. ఎందుకంటే నేను ఒక 30-40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా. నేను ఒక వార్డు మెంబర్ ఏదో డైరెక్ట్ సింహాసనం కూర్చున్నాము. ఊళ్ళో ఎంత కష్టపడుతుంది రైతులో నేను తెలియదు. ఒక ఎంపీటీసీ కావాలంటే తను ఎంత కష్టపడాలో తెలియదు. ఒక ఎమ్మెల్యే గురించి అంత మెజార్టీ 70,000-80,000 ఓట్లు వేసి తాండూరు గెలిపించిందంటే ఒక్కొక్క కార్యకర్త ఎంత కష్టపడతారో ఆ కష్టం నేను తెలిస్తే మాత్రం నువ్వు ఆ మాటలు మాట్లాడాలి. నువ్వు వేసేదానికి ఎక్కువ మాటలు ఇబ్బంది పడవలసి వస్తుంది. అది నీవే అని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా చెప్పుకుంటూ దయచేసి మనందరం కూడా ఒకరి వేదిక ముందు వారికి అందరూ కూడా వెంటేస్తున్నాను. మనం ఎక్కడ కూడా మనం తప్పు చేయకుండా రీసెంట్గా మనం ఎలక్షన్స్ మనం చేసుకుంటూ వదాం. అవతలోడు ఏదైనా మితి మీరినట్టు చేస్తే మాత్రం తప్పకుండా వారు చేసేదానికి అన్నింటినీ కూడా నేను ముందర ఎదుర్కొంటా. ఆయన వెంటే కేసులు పెరగకండి, ఆయన వెంటే ఏ దానికైనా కానీ అన్నింటినీ మనం సిద్ధంగా ఉన్నాం. అన్నిటి కూడా తను ఒక్కటి చేస్తే మనం పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏం చేసినా గట్టిగా ఎదుర్కోవడానికి మాత్రం మీరు ఎప్పటి మనవరండి ఉంటారని చెప్పే విధానం మీరు మర్చిపోవట్లేదు. మీ ముందు వాదాలు అన్ని బుద్ధ పేరులకు ఏదో పిల్లి బతులకు ఇటువంటి నాటకం మనం భయపడవలసిన అవసరం లేదు. తాండూరు ప్రజలు చాలా పెద్ద వాళ్ళని చూసి మరిచినారెడ్డి నుంచి మొదలుకొని మాణికమ్మ మహారాజు కానివ్వండి, చందు మహారాజు కానివ్వండి, నాగబాబు మహారాజు కానివ్వండి, మొన్ననే వీళ్ళందరినీ కూడా చూసి పెద్ద వాళ్ళు చూసిన వాళ్ళ నాన్నలు చాలా తక్కువ. అసలు చూసినటువంటి తాండూరు ప్రజలని బెదిరిస్తే ఆ బెదిరింపులకు బెదరడానికి తాండూరు ప్రజలు ఎప్పుడూ కూడా సిద్ధంగా లేరు. కానీ రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ కాపాడుకుంటే నీ ఇష్టం. ఇన్ని రోజులు నీకు రెస్పెక్ట్
మంచితనంగా ప్రజలకు రెస్పెక్ట్ ఇచ్చారు. దాన్ని కాపాడుకుంటే నేను విద్యార్థికి మంచిది, అది కాపాడకపోతే నేను చాలా ఇబ్బందుల పాలవుతామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా క్లియర్గా చెప్పుకుంటూ మరీ చెప్తా ఉన్నాను. దయచేసి ప్రజాక్షేత్రంలో ఇంకా ఇల్లు వాళ్ళ ప్రేమను సంపాదించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈరోజు ఈ చేరిక సమావేశానికి మాపై ప్రేమ ఉంది, కాంగ్రెస్పై అభిమానం ఉంది, ఇంత అన్ని చేరుతున్నందుకు మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటే ఈరోజు మన గౌరవ మన్ననల ప్రతి బీఆర్ఎస్ పార్టీలో ఇవ్వలేక వారి ఉదాహరణని, వారి అరాచకాన్ని, వారు చేసే పనులని చూసి విసుగు చెంది బీఆర్ఎస్ రాజీనామా చేసి ఇప్పుడే కాంగ్రెస్లో చేరినటువంటి గౌరవ రామదాస్ గారికి, వారి సహచరులు మమతా గారికి, రాజు గారికి, శ్రీనివాస్ గారికి, ఎక్స్ మార్కెట్ చైర్మన్ గుడ్డ శ్రీనివాస్ గారికి, టౌన్ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ గారికి, బసిరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు నర్సయ్య గారికి, యామాల్ మండల పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ భీమన్న గారికి, బసిరెడ్డి గారికి, ఈరోజే యామాల నుంచి కూడా అనేకమైనటువంటి ముగ్గురు ఎంపీటీసీలు, తాండూరు నుంచి కూడా ఎంపీటీసీలు, సర్పంచులు, డిప్యూటీ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ వేరే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వాళ్ళందరూ కూడా ఆహ్వానం జరుపుకుంటూ ఈ కార్యక్రమం వచ్చినటువంటి పత్రికా విలేకరులకు, అశోక్ గారికి, మిగతా కాంగ్రెస్ పార్టీ వేదికైనటువంటి పెద్దలందరూ కూడా పేరుపైన ఈ కార్యక్రమంలో పెద్దేములు మొన్ననే పార్టీ రాజీనామా చేసినటువంటి ఏఎంసీ చైర్మన్ గోపాల్ రెడ్డి గారికి, నారాయణ గారికి, జితేందర్ రెడ్డి గారికి, మిగతా పార్టీ నాయకులు, తాండూరు నియోజకవర్గ కాబోయే శాసనసభ్యులు అన్నగారికి, నాతోటి మండల పార్టీ అధ్యక్షుడిగా నిర్వహించి ఆ తర్వాత రాజీనామా చేసి మార్కెట్ కమిటీ చైర్మన్గా వాళ్ళ మిసెస్ నియమితులైన రామలన్న గారికి, ఇట్టి కార్యక్రమానికి సర్పంచులుగా ఈరోజు పెద్ద ఎత్తున బషీరాబాద్ నుంచి జాయిన్ అయినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ వేదిక పైన ఉన్న ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. మొదలెడుతున్నా ఇప్పటి నుంచే నన్ను మానుకోకపోతే ఖచ్చితంగా తగిన బుద్ధి రానున్న రోజులు ఖచ్చితంగా బంపర్ మెథడ్, 50 మెథడ్తో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అన్పార్లమెంటరీ ఈజ్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ మాట్లాడినప్పుడు ఈరోజు మేము కాంగ్రెస్ తరఫు నుంచి ఆ క్లిప్పింగ్ తీసేసేసి ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ కాన్స్టిట్యున్సీకి మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఎందుకనగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ సపోజ్ నాట్ యూస్. యాక్చువల్లీ మీరు ఎలక్షన్ కోడ్లో, ఎలక్షన్ జీవోలో చూసినట్టయితే వ్యక్తిగత ద్వేషాలు రెచ్చగొట్టడం తప్పు. ఆయన మా క్లిప్పింగ్ చూసుకోండి, ఏం మాట్లాడుతున్నాడు, ఆయన భాష కానివ్వండి, బూట అనే పదం వాడుతున్నాడు, అలాంటిది వాడడం తప్పండి. తప్పకుండా మేము మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ క్లిప్పింగ్ తీసేసి ఎలక్షన్ ఆఫీసర్కి కంప్లైంట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఒక పద్ధతి ప్రకారంగా గవర్నమెంట్ నామ్స్ ఏమో కదా, మేము ఇప్పుడు ఆర్డీఓ గారు కానివ్వండి, ఎలక్షన్ ఆఫీసర్ ఏమన్నా కలిసి దాన్ని కంప్లైంట్ చేయడం జరుగుతుంది. రాబోయే ఇంకా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఎంత రెచ్చగొట్టినా మేము కోరుకున్నది ఒకటి, అక్కడ ఏదైతే ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులు దౌర్జన్యాలు, మరి పార్టీలో ఉన్నారు, మండల ప్రెసిడెంట్లు మరి మార్కెట్ చైర్మన్ వస్తారు, అర్థం చేసుకోండి. వాళ్ళ టార్చర్, వాళ్ళ దౌర్జన్యం పెట్టిందో ఆ దౌర్జన్యం ప్రాంతం చాలా మంది కాంగ్రెస్ రావడం సిద్ధపడ్డారు. అక్కడ రౌడీజం, గుండాయిజం, ఈరోజు మొన్న ఎవరో వేదిక మీద ఒక నాయకుడు మా మనగడ్డ గురించి సంపసాల గురించి మాట్లాడుతున్నాడు. ఏమైనా
మనగాడిగా బియ్యం కూడా నువ్వు కలిపి బతికిడు సంపద సూదులిస్తున్నాడు మనకి బతికిడని. అరే నాయన నువ్వు 10 ఏళ్ళ నుంచి 10 పాటలు తిరిగినావు, మాకు తెలియదా? నీ ఎవరు ప్యాకేజ్ ఇస్తే వాళ్ళంటే పోతాం. ఈరోజు పీడిస్తారు వాళ్ళు ఎక్కడ ప్యాకేజ్ అక్కడ ఎక్కడ కాలు పెడితే అక్కడ నాయకుడు ఓడిపోతాడు. అందుకే రోహిత్ రెడ్డి కథమైతున్నాడు. ఇక అంతా ఐదేళ్ళ నుంచి చెప్పారు కదా, రోహిత్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోతాడు అని తెలియస్తూ మరి ఇప్పుడు పెద్దలు గౌరవీయులు మనోహర్ సార్ మాట్లాడుతున్నా కొంచెం. ఎవరైతే చెంచాగిరి చేస్తారో వాళ్ళకే అనుకూలమైన పార్టీగా నేను భావిస్తున్నా. ఎందుకంటే నేను కష్టపడి ఆ టైం లోపల 2018లో రోహిత్ రెడ్డి గారు ఎవరు సీనియర్ నాయకులు లేని సమయంలో కూడా మేము ఆయనకు అండదండలుండి వెనుక ఉండి మా బస్రాబాద్ మండలం నుండి ఆ టైం లోపల కూడా రాష్ట్రంలో టిఆర్ఎస్ గాలి ఉండే. అయితే ఆ గాలి కూడా సోకనీయకుండా మేము ఎమ్మెల్యే పైలట్ ఆ రోజు గెలిపించినాము. అయితే ఈరోజు మాకు అడుగున అవమానాలే అక్కడ. అందుకు మేము వాళ్ళ టార్చర్ భరించలేక టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు మా సొంత కూటికి మేము కాంగ్రెస్ పార్టీకి చేరడం జరిగింది. ఇందుకు గాను మా రమేష్ మహారాజ్ గారి ఆశీస్సులు మరియు నారాయణ మహారాజ్ గారి ఆశీస్సులు, డాక్టర్ సంప్రసాద్ గారి ఆశీస్సులు, మన తాండూరు కాబోయే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారి ఆశీస్సులు మరియు మా బస్రాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి ఆశీస్సులు మా వెంబడి ఉన్నాయి. నేను ఒకటే చెప్పదలుచుకుంటా, ఈరోజు బస్రాబాద్ మండలం నుండి ఇంచుమించు సర్పంచులు అందరూ కూడా ఖాళీ అయిపోయారు. ఇంకా కూడా ఈ వారం 10 రోజుల్లో అందరూ కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చింది గాలి, అది ఎవరు ఆపలేదు. ఇంతకుముందు బీఆర్ఎస్ ఏ విధంగా వచ్చిందో గాలి, కానీ ఒక్కటి తాను ప్రజలకు ఒక్కటి చెప్పాలి అంటే కాంగ్రెస్ అంటే తాను ప్రజలకు చాలా అభిమానం. టిఆర్ఎస్ గాలి ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ గెలుపు 2018లో కాంగ్రెస్ ను గెలిపించినారు. ఇప్పుడైతే కాంగ్రెస్ హవా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మన మనోహరంగా భారీ మెజార్టీతో గెలుస్తారు. దానికి మనం అందరం కూడా మనోహరంగా వెంబడి ఇంకా భారీ మెజార్టీతో గెలిపించే ప్రయత్నం చేయాలి, గెలిపించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా బీఆర్ఎస్ మిత్రులు, మా బస్రాబాద్ మండలి బీఆర్ఎస్ మిత్రులకు నేను మీకు క్షమించమని చెప్తున్నా. ఎందుకంటే మాకు జరిగిన అవమానాలు అయితే ఏమున్నదో అది మీ ఎదురుగా జరిగింది, అది మీకు తెలుసు. ఏ రకంగా మనకు టార్చర్ చేసింది అనేది మీకు కూడా అదే సేమ్ టార్చర్ ఉన్నది. కానీ మీరు భరిస్తున్నారు, భరించారు కూడా. ఇప్పుడు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఇక్కడ అంతా జైన్ అయి మళ్ళా ఈ తాండూరు కాన్స్టిట్యూన్సీకి మంచి రోజులు రావాలని చెప్పేసి కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు మా మిత్రులు సర్పంచులు, బస్రాబాద్ సర్పంచులు అందరూ కూడా మేము చెప్పిన వెంటనే వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఈరోజు మా మిత్రులు తాండూరు మండల బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ రామదాస్ అన్న గారు మరియు నేను మరి అందరూ సర్పంచులు కూడా ఇంతకుముందు రాజీనామా చేయడం జరిగింది. అందుకు ఈ రోజు నుంచి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడి మా మండలంలో భారీ మెజార్టీ ఇస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా ఈరోజు మన వేదిక పైన ఉన్న వేదిక కింద ఉన్న నాయకులందరికీ తెలియజేస్తూ మీరందరూ కూడా ఎవరెవరి మండలాల్లో కష్టపడి భారీ మెజార్టీతో మన మనోరంజన్ గారిని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ జై కాంగ్రెస్, జై భారత్, జై మనోరంజన్. రామనాయక్ మన ప్రసాద్ మండలి నుండి రామనాయక్ ఎక్స్ ప్రెసిడెంట్ మన కాంగ్రెస్ పార్టీలో కలిసినందుకు చాలా సంతోషం ఉంది. వాళ్ళకి కండవలు కట్టి సన్మానం చేస్తారు. వారికి స్వాగతం, కాంగ్రెస్ పార్టీకి సుస్వాగతం. అదేవిధంగా నెక్స్ట్ నరేష్ చవాన్ ఎంపీటీసీ వారు కూడా కాంగ్రెస్ పార్టీలో కలవడం చాలా సంతోషం. నెక్స్ట్ దేవ్ సింగ్ సర్పంచ్ దేవ్ సింగ్ సర్పంచ్ అంకేనాయక్ గడ్డ వారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషం. తర్వాత శివ రాథోడ్ సర్పంచ్ వాలనాయక్ గడ్డ వారు కూడా కాంగ్రెస్ పార్టీ రావడం సంతోషం. అదేవిధంగా శంకర్ రాథోడ్ సర్పంచ్ శంకర్ రాథోడ్ అన్ననాయక్ గడ్డ కంగ్రాచులేషన్స్. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీకి రావడం చాలా సంతోషం. మనోరణ గెలుపుకు రావడం చాలా సంతోషం. నెక్స్ట్ సింగ్ సర్పంచ్ వీళ్ళంతా సర్పంచులు రమేష్ రాథోడ్ మోహన్ రమేష్ రాథోడ్ అందరూ కూడా హైదరాబాద్ మండలం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి రావడం చాలా, ఇది కూడా దసరా రోజు రావడం చాలా సంతోషం. గుంటుపల్లి ఎంపీటీసీ వెంకటరెడ్డి గారు ఇలాంటి మాటలు వాళ్ళ స్థాయిని తగ్గిస్తాయి. వాళ్ళు ఈ తాండూరు కాన్స్టిట్యూషన్లో తెలంగాణ ఒక బ్రాండ్గా పెరగాల్సిన వ్యక్తిగా ఇప్పుడు మనం అందరం తాండూరు దేశంలో మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి చిన్న కింది స్థాయి కిందిగా మాట్లాడడం అనేది సమంజసం కాదని అనుకుంటున్నాను. అయితే సర్పంచ్ ఎవరు కూడా అమ్ముడుపోయే వ్యక్తులు కాదు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన అభిమానంతో వచ్చినాము. రేపు ఇంకా కూడా చాలా మంది కూడా సర్పంచ్ రావడానికి సిద్ధంగా ఉన్నారు, వస్తారు కూడా. తాండూరు నియోజకవర్గంలో వికారాబాద్ జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ రానటువంటి అత్యధిక భారీ మెజారిటీ తాండూరులో రాబోతుంది. ఇది అందరూ కూడా మనం చూడబోతున్నాం. ఎప్పుడు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి తాండూరులో చాలా క్యాడర్ ఉంది, కానీ ఈసారి దానికి రెట్టింపు క్యాడర్ కూడా ఈరోజు రాబోతుంది. తాండూరులో అత్యధిక మెజారిటీ మాట్లాడతాం. మరి మా మండలంలో
సొంత అవసరం గురించి వచ్చినావు. నువ్వు గతం గురించి ఒకసారి ఆలోచించుకో. మరి ఎందుకంటే ఎవరి మీద విమర్శించితే తాగదు, అది నీకే మంచిది కాదు. మరి ఎందుకంటే మా అమ్మ రాజీనామా చేయడం, నేను ఉదయం రాజీనామా పత్రం మీ అందరి ముందర ఇచ్చేసేస్తా. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీతోనే గెలిచింది కదా, వేరే పార్టీతో గెలవలేదు కదా. మరి కాంగ్రెస్ పార్టీతో గెలిచినప్పుడు వాళ్ళ అమ్మ రాజీనామా చేయమా, నేను పొద్దుల కలెక్టర్ గారికి ఏమంటా, నువ్వు ఎవరికి ఏమంటే నేను సిద్ధమన్నా వాళ్ళ అమ్మనంటే రాజీనామా చేయమని తెలియజేసి అవకాశం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.